నమస్తే, వెల్కమ్ టు ది పేట్రియట్. కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక తప్పులకు పాల్పడుతోందా అంటే అవుననే సమాధానాలే వస్తూ ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఎస్డిపిఐ అనే సంస్థ పిఎఫ్ఐ అనే నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన రాజకీయ అనుబంధ సంస్థ. పిఎఫ్ఐ గురించి మనందరికీ తెలుసు. దేశంలో ఎన్నో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉగ్రవాద సంస్థలతో నిధులు తెచ్చుకుంటూ ఈ దేశాన్ని 2047 కల్లా ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్గా మార్చాలనే ఉద్దేశంతో పనిచేసిన సంస్థ. దేశంలో ఎంతోమంది ముస్లిం యువకులను రాడికలైజేషన్ వైపునకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించిన సంస్థ పిఎఫ్ఐ. ఇది నిషేధిత సిమి ఉగ్రవాద సంస్థ నుంచి పుట్టుకొచ్చిన సంస్థ. సో ఇటువంటి నిషేధిత ఉగ్రవాద సంస్థకు అనుబంధ రాజకీయ సంస్థ అయిన ఎస్డిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అయితే కాంగ్రెస్ దీనిపై అనాలోచితంగా నిర్ణయం తీసుకుందా లేదా ఇది తెలిసే తీసుకుందా అనే విషయాన్ని ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎస్డిపిఐ కేరళ బేస్డ్గా పుట్టుకొచ్చిన రాజకీయ సంస్థ. పిఎఫ్ఐకు అనుబంధ సంస్థ అయినా గతంలోనే కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఐకి దానికి అనుబంధంగా ఉన్న సంస్థలన్నిటినీ నిషేధించింది. అంటే దాదాపు 7 సంస్థలను అయితే నిషేధించింది. కానీ కేంద్రానికి ఒక రాజకీయ సంస్థను నిషేధించే అవకాశం లేదు. దానిపై ఈసీనే నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఎస్డిపిఐని నిషేధించకుండా కేంద్రం వదిలిపెట్టింది. సో పిఎఫ్ఐతో పాటు 7 సంస్థలు నిషేధానికి గురయ్యాయి. వీటిపై పక్కా ఆధారాలు అంటే ఎన్ఐఏ అంతకు ముందే పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ పిఎఫ్ఐను నిషేధించింది. ఎన్ఐఏ దగ్గర ఉన్న ఆధారాలతో ప్రస్తుతం కోర్టులో ఆ సంస్థపై కేసులు నడుస్తూ ఉన్నాయి. అంటే అందులో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు, ఆ సంస్థ నాయకులందరిపై ప్రస్తుతం కోర్టుల్లో విచారణ జరుగుతుంది. వారంతా ప్రస్తుతం జైళ్లలో ఉన్నారు. కానీ ఇప్పుడు బయట ఉన్నదల్లా ఎస్డిపిఐ నాయకులు మాత్రమే. ఆ నాయకుల ఐడియాలజీ మాత్రం ఉగ్రవాద భావజాలమే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. వీరంతా ఒకప్పటి సిమి ఉగ్రవాద సంస్థ ఏదైతే వాజ్పేయి కాలంలో నిషేధించారో ఆ సిమి ఉగ్రవాద సంస్థకు చెందిన నాయకులే ప్రస్తుతం ఎస్డిపిఐలో రాజకీయ నాయకులుగా, స్థానిక నేతలుగా ఉన్నారు. సో అటువంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కేరళలో ముస్లిం ఓట్లను కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడానికి కేరళ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే కేరళలో క్రిస్టియన్స్, హిందువులను, ఇటు కమ్యూనిస్టులు తమ వైపు తిప్పుకుంటే ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ గంపగుత్తగా తన వైపు తిప్పుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాయి. సో అక్కడ క్రిస్టియన్, ముస్లిం ఓట్లే కీలకంగా ఉండటంతో ఈ 2 పార్టీలు తమకు అనుకూలంగా వీరి ఓటర్లను తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కేరళలో ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునే ఆలోచనలో భాగంగానే ఎస్డిపిఐతో పొత్తు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎస్డిపిఐకి కేరళలో స్థానికంగా కాస్తంత బలం ఎక్కువగానే ఉంది. మలప్పురం, వయనాడ్ అంటే ఏదైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత పోటీ చేస్తున్న వయనాడ్ ఎంపీ స్థానంలో కూడా ఎస్డిపిఐకి స్థానికంగా చాలా బలం ఎక్కువగా ఉంది. దీంతోపాటు ఐయుఎంఎల్తో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉంది. సో ఎస్డిపిఐతో కూడా పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే పడతాయనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ చర్యకు పూనుకుంది. అయితే ముస్లిం ఓటర్ల కోసం ఉగ్రవాద అనుకూల సంస్థలతో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఇది ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే మన భారతదేశ రాజకీయాల్లో దక్షిణ భారతదేశ రాజకీయాలకు, ఉత్తర భారతదేశ రాజకీయాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ఎక్కువగా మతపరమైన అంశాలు ఎక్కువగా రాజకీయాలను ప్రభావితం చేయకపోయినప్పటికీ ఉత్తర భారతదేశ రాజకీయాల్లో మాత్రం మతం అనేది ఖచ్చితంగా రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక అయోధ్య రామ మందిర నిర్మాణంతోనే దేశంలో రాజకీయ స్థితిగతులే మారిపోయాయి. అంటే అయోధ్య రామ మందిర ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర భారతీయుల్లో మతపరమైన భావజాలం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాలు గతంలోనే మొఘల్ పాలకుల చేతుల్లోనే ఎక్కువగా ఆయా ప్రాంతాలు ఉండేవి కాబట్టి ఆయా ప్రాంతాల్లో స్వతహాగానే మతం ప్రాతిపదికన
స్థానికుల్లో కాసంత మత భావజాలం ఎక్కువగానే ఉంటుంది. ఇది రాజకీయాల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎస్డిపిఐ వంటి సంస్థలతో పొత్తు పెట్టుకోవడం ఉత్తర భారతదేశ రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గతంలో డిఎంకే అంటే డిసెంబర్లో మన భారతదేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. అంటే మధ్యప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో కోల్పోయింది. రాజస్థాన్ కూడా బీజేపీ గెలుపొందుతుందేమో అని చిన్న డౌట్ అయితే ఉండేది. కానీ ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇంకోసారి అధికారంలోకి వస్తుంది అని అందరూ సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి అనూహ్యంగా ఈ ఫలితాలనే తారుమారయ్యాయి. ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే డిఎంకే చేసిన వ్యాఖ్యలే ఈ ఓటమికి ప్రభావితం చూపాయి అని విశ్లేషణలో తేలింది. అంటే డిఎంకే అంతకు ముందే సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే వ్యాఖ్యలు డిఎంకే అగ్రనేత కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేయడం, దీనికి సంబంధించిన వీడియోలను ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విపరీతంగా వైరల్ చేసింది. ఇది స్థానిక ప్రజల్లో కూడా అంటే చివరి అంశంలో ఉన్న ప్రజల్లో కూడా ఇది బాగా చొచ్చుకుని వెళ్ళిన అంశంగా మారింది. సో ఇది అంటే ఎన్నికల్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఓటమికి కారణాలుగా ఉంటాయి, కానీ ఇది కూడా ఒక కారణంగా చూపారు విశ్లేషకులు. కాబట్టి ఉత్తర భారతదేశంలో మనం ఎంత విస్మరించినా కూడా మత రాజకీయాలు ఎక్కువగానే ప్రభావితం చూపుతాయి. సో ఎస్డిపిఐతో పొత్తు పెట్టుకున్న అంశం కాంగ్రెస్కు ఉత్తర భారతదేశంలో భారీగానే దెబ్బతీసే అవకాశం ఎంతైనా ఉంది.